జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ 50,000 మెజార్టీతో గెలవబోతోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏండ్ల బీఆర్ఎస్ దౌర్జన్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. తమ సంక్షేమాన్ని చూసే ప్రజలు ఓట్లేయబోతున్నారన్నారు. డిసెంబర్ లేదా జనవరిలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కేబినెట్ లో ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద ఎత్తున మంచి మెజార్టీ గెలవబోతా ఉన్నారు. కారణం కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం, మేము పెట్టిన అభ్యర్థి కూడా నిరంతరం ప్రజల మధ్య ఉండే అభ్యర్థి, ప్రజల కష్టకాలు పంచుకునే అభ్యర్థి కాబట్టి మంచి మెజార్టీతో అక్కడ గెలిచే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ గారు మాట్లాడుతూ రోజు నిద్ర లేస్తే ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. వారు పాపం ఏమనుకుంటారంటే 10 ఏళ్ళ నిరంకుశ పాలనని ప్రజలు మర్చిపోయారనుకుంటా ఉన్నారు. కేటీఆర్ గారు ఇంకెవరు మర్చిపోలే. మీరు 10 ఏళ్ళు నడిపినటువంటి అరాచక పాలన, మీరు 10 ఏళ్ళు చేసినటువంటి భూదోపిడీ, ఆర్థిక దోపిడీ, 10 ఏళ్ళు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఏలిన తీరు, పాత జమీందార్ వ్యవస్థను కూడా తలంపు చెత్తే విధంగా ఏలిన తీరును కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోలే. మరి విచ్చలవిడిగా పాలన చేశారు కాబట్టి అసెంబ్లీలో ఓడించినారు, పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చినారు. రేపు జూబ్లీహిల్స్ కూడా అదే 0 రాబోతా ఉంది. మీకు మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది పొరపాటు. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, తెలివైన వారు. 10 ఏళ్ల పాలన చూసినారు, నెమరేసుకున్నారు, ఇంకా మధ్యలో మెదులుతూ ఉంది. కాబట్టి దేన్ని కూడా వాస్తవాలు గ్రహించేటువంటి సామర్థ్యం తెలంగాణ ప్రజలు కేటీఆర్ చేస్తున్న చౌకబారు విమర్శలు పట్టించుకునే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతూ ఉంది, ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము గెలిచి తీరుతాము. నాకు తెలిసి దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో, అంటే 10 ఏళ్ల సమయంలో అత్యంత ఎక్కువ దోపిడీ చేసిన రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబమే. ఒక మైనారిటీకి ఎమ్మెల్సీస్ కూడా జీర్ణించుకోలేక మీరు కోర్టుకెళ్ళి ఆ మైనారిటీని కొట్టేసినారు. వాళ్ళేదో గొప్పగా చేసినట్టు. ఇప్పుడు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ దేశంలో ఏ పార్టీ చేయనంతగా కాంగ్రెస్ పార్టీ చేసింది. వస్తుంది భవిష్యత్తులో తప్పకుండా మైనార్టీలకి మంత్రివర్గంలో స్థానం వస్తుంది. ఈ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఏఐసిసి ఎప్పుడు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తే అప్పుడు మైనార్టీకి అవకాశం వస్తుంది.